కంపారిజన్ పార్ట్ 2. మనం ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా వేరే వాళ్ళని చూసి మనం ఎందుకు అలా చేయట్లేదు ఏమి అని కంపేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేయారు అనుకుందాం. కంప్లీట్ అయ్యాక ఇద్దరు జాబ్కి సెర్చ్ చేస్తుంటారు. ఒకడికేమో ఒక 1 monthలోనే జాబ్ వచ్చింది విత్ 3 LPA. అది వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినవాడు. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ లోపల ఏమనుకుంటాడు, అరే వానికి జాబ్ వచ్చింది నాకు ఇంకా రాలేదని వాడు ఒక ఫీల్తో ఉంటాడు. వాడు ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. ఒక 6 monthsకి వానికి జాబ్ వచ్చింది విత్ 10 LPA అనుకుందాం. ఇప్పుడు వీడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, అరే మామ నాకు కూడా జాబ్ వచ్చింది విత్ 10 LPA మామ అని. అప్పుడు వాడేమనుకుంటాడు, అరే నేను కూడా ఎన్ని రోజులు ఆగింటే నాకు కూడా ఇంత ప్యాకేజ్ వస్తుండే కదా అని వాడు అట్లా అనుకుంటాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఒకరినొకరు కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు వాడికి వచ్చింది వానికి వచ్చిన ప్యాకేజ్తో వాడు హ్యాపీగా ఉన్నాడు, వీనికి వచ్చిన ప్యాకేజ్తో వీడు హ్యాపీగా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఎట్లా డెవలప్ అయ్యి ఎట్లా చేయాలని చూడాలి, కానీ కంపేర్ చేస్తారు. సో కంపారిజన్ చేసుకుంటూ ఉంటే మనం లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉండం. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, లైఫ్ని ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయకండి. జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అది ఎంతైనా ఏమైనా ఎలా అయినా యాక్సెప్ట్ చేయండి. హ్యాపీగా ఎప్పుడు ఉంటాం.